ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి కొడుకుని మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కొడుక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత కొన్ని వారాలుగా దేవుని వాక్యములో నుండి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా ప్రియమైన అవన స్నేహితులారా, ఎన్నో ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. దైవిక సత్యాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. వాస్తవిక సత్యాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇది నాన్ని సమాజంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను తీసుకుని దానిని కూడా దేవుని వాక్యం మనకి ఏ విషయాలను సెలవిస్తుందో ఆ విషయాన్ని కూడా ఈ అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, ఆత్మీయ బలహీనతలు మనలో ఏమైనా ఉంటే గనుక వాటిని విడిచిపెట్టాలనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఒకవేళ ఆత్మీయ బలహీనతల్లోనే ఉండిపోతే, దేవుని మరిచే జీవితాలుగానే మన జీవితాలు ఉండిపోతే దేవుని కోపం మన మీదకి వస్తుంది. మరి ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామో కూడా ఈ అంశ సందేశంలోని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒకవేళ దేవుడు కోరే ఆత్మీయతను మనం కలిగి జీవిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు మనం దేవుని ద్వారా పొందుకుంటామో కూడా ఈ అంశ సందేశంలో మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ అంశ సందేశాలని సరైన విధానంలో అర్థం చేసుకోండి. హెచ్చరికపు మాటలు చెప్తున్నప్పుడు ఒకవేళ వింటున్న మీలో ఏమైనా ఆత్మీయ బలహీనతలు ఉంటే ఆ ఆత్మీయ బలహీనతలను విడిచిపెట్టి మీరు దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొరపెట్టి ప్రార్థించినప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా, పశ్చాత్తాపడి దేవునికి మోకరిల్లి మీలో ఉన్న ఆత్మీయ బలహీనతను విడిచిపెడితే దేవుడు మీ కొరకే సిద్ధపరిచిన ప్రతి దీవెనను ఆశీర్వాదాన్ని దయచేస్తారు. కాబట్టి ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించినప్పుడు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్న విషయాలను బట్టి వాక్యం ద్వారా దేవుడు మనతో ఏదైతే విషయాలు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయాన్ని గ్రహించి దేవుడు మీ నుండి ఏ ఆత్మీయతను కోరుతున్నారో ఆత్మీయత కలిగి ఆత్మీయతలో స్థిరంగా బలంగా ముందుకు వెళ్ళాలని ప్రభు సేవకునిగా నేను కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు ప్రియమైన స్నేహితులారా, ముందుగా ప్రారంభ ప్రార్థనతో ఈ యవనస్తుడి కొడుకుని మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఎక్కివించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభు, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి యవన సహోదరితో మీరే మాట్లాడండి, వారిని దర్శించండి. ఈ వాక్య సందేశాన్ని తెలియజేస్తున్న నాపై నీ అభిషేకం నుంచి అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతంగా నీ వాక్యాన్ని వివరించి తెలియజేయగలిగే మీరు కార్యాన్ని జరిగించండి. వింటున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, మీకే మొరపెడుతున్నాను దేవా. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని హెచ్చరికపు మాటలను గ్రహించి వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే దాన్ని విడిచిపెట్టగలిగే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడి కూడిక ముగింపు ప్రార్థనలో తోడైన ముందుకు నడిపించండి. ఈ యవనస్తుడి కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లలో ఒక ఆత్మగీతాన్ని పాడతారు. తన ఆత్మగీతాన్ని పాడుతున్నప్పుడు తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, ఎదురు చూస్తున్నా. యేసయ్యా ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. అనుక్షణం నేను చూడనిదే, క్షణమైన వెడలనులే. హృదయంలో నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమే. అనుక్షణం నేను చూడనిదే, క్షణమైన వెడలనులే. హృదయంలో నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమే. అనువనువునా ఎటు చూచిన నీ రూపం అది నిండెనే, నీ రూపం అది కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని, అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని, అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే. అనువనువునా ఎటు చూచిన నీ రూపం అది నిండెనే, నీ స్నేహం అది కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, ఎదురు చూస్తున్నా. యేసయ్యా ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు వెస్లీని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరుస్తున్న మీ అందరిని బట్టి కూడా
దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోషినా దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని ప్రియమైన స్నేహితులారా గత కొన్ని వారాలుగా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతున్నది. ఆసాపు పాడిన 50వ కీర్తన 22వ చరణాన్ని మన మూలవాక్య చరణ భాగంగా మనం తీసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నో అద్భుతమైన దైవిక సత్యాలను మనం తెలుసుకున్నాం, వాస్తవిక సత్యాలను మనం ధ్యానం చేసుకున్నాం, లోతుగా ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇది నాని సమాజంలో జరుగుతున్న పరిస్థితులను గురించి కూడా మనం తెలుసుకుంటూ వాటి ద్వారా దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందనే విషయాలు మనం తెలుసుకుంటూ, మరి ముఖ్యంగా దేవుని మర్చిపోవడం అంటే ఏంటి? దినాన్ని చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటూ ఉంటారంటే దేవుని మర్చిపోవడం అంటే కొన్ని విషయాలనే దేవుని మర్చిపోయే పరిస్థితులని వారు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది? దేవుని వాక్యము దేవుని మర్చిపోవడం అంటే ఏంటి, ఇటువంటి వారు ఇటువంటి స్థితిలో ఉంటారనే విషయాన్ని తెలియజేస్తుంది. వారి మీదకి దేవుని కోపం వస్తుంది. వారి మీదకి దేవుని కోపం వస్తే వారి జీవితాలు ఎటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటారో ఈ అంశ సందేశాలలో మీకు తెలియజేయడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, మరి దేవుని మరువక దేవుడు కోరే ఆత్మీయతను కలిగి జీవించే వారు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో కూడా ఈ అంశ సందేశాల్లో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించండి. మా ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది ప్రియమైన స్నేహితులారా. కాబట్టి ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా, ఈ అంశ సందేశాలని ఇన్ని భాగాలుగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని వింటున్న మీరు వాక్యాన్ని క్లియర్గా అర్థం చేసుకోగలగాలి, సరైన రీతిలో అర్థం చేసుకోగలగాలి, లోతుగా మీరు తెలుసుకోగలగాలి. తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకునే ఆత్మీయతలోనికి రావాలి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఇంత వివరంగా లోతుగా ఈ విషయాలన్నీ మీకు తెలియజేయడం జరుగుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి అంశ సందేశాలని మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం గల ప్రధాన కారణం ఏంటంటే దేవుని శాశ్వత విరోధి అయిన సాతానుగాడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రియమైన స్నేహితులారా, ఎవరైతే దేవుని విశ్వసించిన క్రైస్తవ యవన సహోదరులు యవన సహోదరులు ఉంటారో వారిని ఈ లోక ఆకర్షణ వైపు తిప్పుకోవాలని సాతానుగాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వారిని లోక ఆకర్షణ వైపు ఆకర్షించాలని సాతానుగాడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏ విధాలుగా అంటే ప్రియమైన స్నేహితులారా, ఈ లోక స్నేహాల ద్వారానో, లేకపోతే కుటుంబాల్లో ఉన్న కొంతమంది ద్వారానో, లేకపోతే చదువుకుంటున్న కాలేజీలో ఉన్న కొంతమంది స్నేహితుల ద్వారానో, లేకపోతే హాస్టల్లో ఉంటున్న కొంతమంది స్నేహితుల ద్వారానో కానీ ప్రియమైన స్నేహితులారా, లేకపోతే భక్తినే నేర్చుకోవడానికి వస్తున్న కొంతమంది ఈ ఆత్మీయ బ్రదర్స్, ఆత్మీయ సిస్టర్స్ అనుకునే వారి ద్వారానో ప్రియమైన స్నేహితులారా, ఇంకా కొంతమంది కల్పిత బోధలు, తప్పుడు బోధలు, అబద్ధ బోధలు చేసే సేవకుల ద్వారా ప్రియమైన స్నేహితులారా, ఈ దినాల్లో సాతానుగాడు ఏం చేస్తూ ఉంటాడంటే క్రైస్తవులుగా ఉన్న వారిని, క్రైస్తవ యవన సహోదరులను యవని సహోదరులను వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ లోకం వైపు ఆకర్షించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి రకరకాల ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఆ తక్కువ సమయంలోనే ప్రియమైన స్నేహితులారా అందరినీ పతనంలోనికి దిగజార్చాలి, పాపంలోనికి నెట్టివేయాలి, నిత్య నరకాగ్ని శిక్షకు పాత్రలుగా వారందరినీ చేయాలనే ఆలోచనతో సాతానుగాడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, ఈ దినాల్లో కొంతమంది సేవకులు చేస్తున్న తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, దుర్బోధలు, కల్పిత బోధల ద్వారా కూడా ఎంతోమంది క్రైస్తవ యవన సహోదరులు, ఎంతోమంది క్రైస్తవ యవన సహోదరులు ఈ లోక ఆకర్షణ వైపు తిరిగిపోతూ ఉన్నారు. కొంతమంది పరిస్థితి ఈ సేవకులు చేస్తున్న కల్పిత బోధలు, తప్పుడు బోధలు, అంతేకాకుండా అబద్ధ బోధలు, దుర్బోధల ద్వారా కొంతమంది క్రైస్తవ యవనస్తుల పరిస్థితులు ఎలాగున్నాయంటే ప్రియమైన స్నేహితులారా, వాదోపవాదాలతోనే వారి జీవితం ముందుకు వెళ్ళిపోతుంది, సమయం వృధాగా పోతుంది. ఇంకొంతమంది పరిస్థితి ఏ విధంగా మారిపోతూ ఉంటుందంటే ఈ తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, దుర్బోధలు, కల్పిత బోధల ద్వారా వారి పరిస్థితులు ఏ విధంగా మారిపోతుందంటే నిజదేవుడైన యేసుక్రీస్తునే అనుమానించే పరిస్థితులు, సందేహించే పరిస్థితుల్లోనికి ఈ దినాల్లో కొంతమంది యవన సహోదరులు దిగజారిపోతున్నారు ప్రియమైన స్నేహితులారా. గనుక మా ఛానల్ ద్వారా క్రైస్తవ ఈ లోకానికి ప్రతి విషయాన్ని వివరంగా తెలియజేయాలి, వాక్యాన్ని ఉన్నట్టుగా వాక్యానుసారంగా తెలియజేయాలి. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు మన నుండి ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని కోరుతూ ఉన్నారు.
ఆ ఆత్మీయ జీవితంలోనికి మనం రాగలిగేలా ఉండాలంటే వాక్యాన్ని లోతుగా మనం ధ్యానం చేసుకోవాలి, వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలి. కనుకనే మా ఛానల్ ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన పరిశుద్ధ జీవితం అంటే ఎటువంటి జీవితము ఎంతో వివరంగా లోతుగా మీకు తెలియజేయడం జరుగుతున్నది ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇదే వాక్యాన్ని దినాల్లో కొంతమంది సేవకులు కూడా బోధిస్తూ ఉన్నారు. కానీ వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఫేమస్ అయిపోవడానికి, అంతేకాకుండా పెద్ద పెద్ద సభలలో మాట్లాడడానికి వారు ఏం చేస్తూ ఉన్నారంటే యవనస్తుల్లో ఉన్న బలహీనతలకు అనుకూలంగా బోధన చేస్తూ ఉన్నారు. నిజమే, సేవకుడు అన్నవాడు యవనస్తుల్లో ఉన్న బలహీనతలను ఖండించాలి. ఆ బలహీనతలను వాడు విడిచిపెట్టి దేవుడు కోరే ఆత్మీయతలకు వచ్చేలా వారిని తయారు చేసేవాడిగా సేవకుడు అనేవాడు ఉండాలి. కానీ ఈ దినాల్లో కొంతమంది సేవకులు ఏం చేస్తూ ఉన్నారండి, యవనస్తుల్లో ఉన్న బలహీనతలకు అనుకూలంగా బోధన చేస్తూ ఉన్నారు. అయితే విచిత్రము, దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే ఈ దినాల్లో ఉన్న కొంతమంది క్రైస్తవ యవన బిడ్డలు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వారి బలహీనతలకు అనుకూలంగా ఎవరైతే బోధ చేస్తారో వారిని పిలిచి పెద్ద పెద్ద మీటింగులు పెడుతూ ఉన్నారు. అనుకూలంగా బోధ చేసే సేవకుడు దొరుకుతారేమో అని ఎదురు చూస్తూ ఎవరైతే ఇటువంటి విధానాల్లో బోధలు చేస్తూ ఉంటారో వారిని పిలుచుకొని పెద్ద పెద్ద సభలు పెడుతున్న ఎంతోమంది యవన బిడ్డలని దినాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఇంతకీ ఈ సేవకుల బోధలు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే ప్రియమైన అవన స్నేహితులారా, క్రైస్తవ యవన బిడ్డలు ప్రేమించుకోవచ్చు అంట. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, అది పువ్వు ఇచ్చి ప్రేమించుకోవడం కాదు, కానీ బైబిల్ పద్ధతిలో ప్రేమించుకోవాలంట. బైబిల్ పద్ధతిలో అంటే ఎలాగైతే ప్రియమైన అవన స్నేహితులారా సంసోను ఒకరిని ప్రేమించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడో ఈ విధానంలో బైబిల్ పద్ధతిలో ఈ దినాల్లో ఉన్న క్రైస్తవ యవన బిడ్డలు ప్రేమించుకోవచ్చనే బోధలు ఈ దినాల్లో కొంతమంది సేవకులు చేస్తూ ఉన్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, నిజమే, ఈ దినాన్ని సమాజంలో పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు కొన్ని కుటుంబాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో వారు ఉంటూ ఉంటారంటే ప్రియమైన అవన స్నేహితులారా, తల్లి ఒకవైపు అక్రమ సంబంధం కలిగి ఉంటూ ఉంటారు, తండ్రి ఇంకొక వైపు అక్రమ సంబంధం కలిగి ఉంటూ ఉంటాడు. వీరిలో ఇంకా లోకాశలు, కుటుంబం మీద ధ్యాస అనేది ఉండదు. కుటుంబంలో ఉన్న పిల్లల పరిస్థితి ఏ విధంగానే ఆలోచన వీరిలో ఉండదు. వీరిలో లోకాశలు, వీరి లోకంలో బ్రతుకుతూ ఉంటారు, పిల్లల్ని గాలికి విడిచిపెడుతూ ఉంటారు. ఆ పిల్లలు యవ్వన కాలానికి వచ్చేసరికి వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే ప్రియమైన అవన స్నేహితులారా, వారు ముందు స్నేహాలుగా ప్రారంభమయ్యి వారు ఏం చేస్తూ ఉంటారంటే ప్రేమగా మారుతూ ఉంటుంది. చివరికి వారు మాటలు ఎలాగుంటూ ఉంటాయంటే నేను వాడితో పేకల్లోతు ప్రేమలో ఉన్నానని యవన సహోదరులు చెప్తూ ఉంటారు. యవన సహోదరులు కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే స్నేహితుడని చెప్పి ఇంటికి పిలుస్తారు, లేకపోతే స్నేహితురాలని చెప్పి ఇంటికి పిలుస్తారు. తల్లిదండ్రులతో మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లే నటిస్తూ ఉంటారు. అదే సమయంలో తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే వారు లోకంలో ఉన్నవారు, వారి ఆలోచన ఏ విధంగా ఉంటాయంటే కుమారుడు యవన కాలానికి వచ్చాడు, లేకపోతే కుమార్తె యవన కాలానికి వచ్చింది కాబట్టి వారికి వివాహాలు చేయాలని చెప్పి వివాహ ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. ఇన్ని వివాహ ప్రయత్నాలు చేసిన అటువైపు ఆ సహోదరుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన సంబంధాలకు ముందుకు రాడు, ఈ సహోదరి కూడా సంబంధాలకు ముందుకు రారు. చివరికి తల్లిదండ్రులకి విసుగు పుట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నువ్వెవరినైనా ప్రేమించావో చెప్పి వారికి ఇచ్చి నీకు పెళ్లి చేసేస్తా అని చెప్పి విసుగుపోయి లోకపు విధానంలో మాట్లాడే పరిస్థితులు ఈ దినాల్లో కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైతే కుటుంబాల్లో ప్రవేశిస్తూ ఉంటాయో ఇంకా కుటుంబంలో ఉన్న యవనస్తులు కూడా ఏం చేస్తారంటే అదే అనుకూలమైన సమయం దొరికిందని చెప్పి ఇదిగో వీళ్ళని నేను ప్రేమిస్తూ ఉన్నాను, వీళ్ళని నేను వివాహం చేసుకోవాలనుకుంటూ ఉన్నానని చెప్పి తల్లిదండ్రులకు చెప్తూ ఉంటారు. అప్పుడు వరకు వీరు తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గ్రహించలేరు, పిల్లలు కూడా దాస్తూ చివరికి ఇటువంటి అనుకూలమైన సమయాలు వచ్చేసరికి చెప్తూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి వివాహాలని ఎవరైతే ఆత్మీయ భ్రష్టులుగా ఉంటారో, విశ్వాస భ్రష్టులుగా ఉంటారో తల్లిదండ్రులైన వారు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో అటువంటి తల్లిదండ్రులు ఇటువంటి వివాహాలకు ప్రోత్సహించరు. ఒకవేళ వారు కూడా ప్రోత్సహించారంటే వారిలో కూడా ఏమున్నట్లండి, ఆత్మీయ భ్రష్టత్వం ఉన్నట్లు, విశ్వాస భ్రష్టులుగా ఉన్నట్లు. ఒకవేళ వారిని ఎవరైనా ఖండిస్తూ మాటలు చెప్పారా, ఖచ్చితమైన దైవజనుడు ప్రియమైన అవన స్నేహితులారా వారిని ఖండిస్తూ బోధ చేసినా మీ సేవకుల్లోనే కొంతమంది ఈ విధంగా బోధిస్తున్నారండి, మీ సేవకుల్లోనే కొంతమంది బైబిల్ పద్ధతిలో ప్రేమించుకోవచ్చు అంటూ ఉన్నారు, మీ సేవకులలోనే కొంతమంది ఇది పాపము కాదని చెప్తూ ఉన్నారు, కాబట్టి పెళ్లి చేసుకోమని చెప్తూ ఉన్నారు, కాబట్టి మేము ఇలా చేస్తున్నామని చెప్పి తిరిగి మాట్లాడుతుంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి దినాల్లో కొంతమంది సేవకులు కలుగు చేస్తూ ఉన్నారంటే ఎంత విచిత్రమో మీరే ఆలోచించండి. కొంతమంది దేవుని వాక్యంలోనున్న కొంతమంది వ్యక్తులనే ఉదాహరణగా తీసుకొని వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రియమైన అవన స్నేహితులారా వారికి నచ్చినట్లుగా వారికి అనుకూలంగా బోధలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి సేవకులను ఏమనాలో మీరే ఆలోచించండి. ఎందుకంటే ఖచ్చితమైన సేవకుడు అనేవాడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా తెలియజేస్తూ యవనస్తులైన మీరు ఇటువంటి ఆత్మీయత కలిగి ఉండాలి, ఇటువంటి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి, ఇటువంటి జీవితాన్ని దేవుడు మీ నుండి కోరుతూ ఉన్నారు, మీలో ఎటువంటి ఆత్మీయ బలహీనతలు ఉన్నాయో వాటిని తెలియజేసేవాడిగా ఖచ్చితమైన సేవకుడు ఉంటాడు. కానీ వాటిని ఆత్మీయ బలహీనతలను ప్రోత్సహిస్తూ బోధించేవాడిగా ఖచ్చితమైన సేవకుడు ఉండడు. ఈ మాటలన్నీ ప్రియమైన అవన స్నేహితులారా నా నోటి మాటలుగా నేను చెప్పట్లేదు.
నా వాక్యాధారం ఏమీ లేకుండా ఈ మాటలన్నీ నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యంలో ఉన్న మాటలన్నీ మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇటువంటి తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, దుర్బోధలు చేసే వారి గురించి ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? ఈ యవన కాలంలో ఉన్న మీరు మీ ఆత్మీయతని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇటువంటి వారి నుండి కాపాడుకోవాలని దేవుని వాక్యం చెప్తుందో ఈ సందర్భంలో కొన్ని విషయాలు తెలుసుకొని మన అంశ సందేశంలోనికి మనం వెళ్దామండి. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 12 వచనంలో ఒక విషయం కనబడుతుంది. అపవాది అంటే సాతానికి కొంత సమయమే ఉంది కాబట్టి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడి అనుచరులతో ఈ దినాన్ని కొంతమంది తప్పుడు బోధకులు, దుర్బోధకులు వీరందరూ కూడా సాతాను అనుచరులని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి వారందరితో కలిసి వారు ఏం చేస్తూ ఉంటాడంటే వాడికున్న తక్కువ సమయంలోనే బహు క్రోధము గలవాడే తిరుగుతూ ఉన్నాడంట. ఎక్కడ ఎవరిని ఆత్మీయ భ్రష్టుడిగా మార్చివేద్దామనో, ఎక్కడ ఎవరిని పాపంలోనికి దిగజారిపోయేలా చేద్దామని సాతాను తిరుగుతూ ఉంటాడు. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ విషయం మనకి ప్రకటన గ్రంథం 12 మనకు కనబడుతుంది. వాడి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే ప్రియమైన యవన స్నేహితులారా, క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవుల విశ్వాసాన్ని ప్రియమైన యవన స్నేహితులారా వారిని విశ్వాస భ్రష్టులుగా చేయడమే వాడి పని, వాడి అనుచరుల పని. ఈ విషయాలు మనకి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4 వరకు రాయబడిన వాక్య వచనాలు, తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ పత్రిక 6 వరకు రాయబడిన వాక్య వచనాలను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే గనుక వాడి పని ఏంటి, సాతాను పని ఏంటి, వాడి అనుచరుల పని ఏంటి అనే విషయాలు మనకు తెలియజేయబడుతుంటాయి. వారి పనులు ఏంటంటే ప్రియమైన యవన స్నేహితులారా, విశ్వాసంలో స్థిరపడుతున్న వారిని, ఇంకా నూతనంగా స్థిరపడుతున్న వారిని ఆత్మీయ భ్రష్టులుగా, విశ్వాస భ్రష్టులుగా మార్చేయడమే వాని పని, వాని అనుచరుల పని. ఈ తప్పుడు బోధకులు, దుర్బోధకుల పని ఈ విధంగా ఉంటుంది. ప్రియమైన యవన స్నేహితులారా, క్రైస్తవ విశ్వాసాన్ని చెరపడానికి బిజీగా వీరందరూ తిరుగుతూ ఉంటారు. ఈ విషయాలు కూడా దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రిక 1:6-7 వరకు రాయబడిన వాక్య వచనాలు చదువుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉంటారు, మీరు ఎందుకు ఇటువంటి బోధ వైపు ఇంత త్వరగా తిరిగిపోయారు? నాకు ఆశ్చర్యం కలుగుతుంది అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉంటారు. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 5:9, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:4-6 వరకు రాయబడిన వాక్య వచనాలు చదువుతున్నప్పుడు క్రైస్తవ విశ్వాసాన్ని చెరపడానికి ఈ తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు, దుర్బోధకులు తిరుగుతూ ఉంటారంట. సాతాను అనుచరులుగా వీరందరూ పనిచేస్తూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, అంతేకాదు ప్రియమైన యవన స్నేహితులారా, ప్రభువు పరిశుద్ధులని తీసుకుని వెళ్ళటకు వచ్చే సమయానికి ముందే సాతానుగాడు ఏం చేస్తూ ఉంటాడంటే విశ్వాసిలోని విశ్వాసాన్ని ఆయన యందు లేకుండా చేసే స్థితికి దిగజారిపోయేలా చేయడానికి సాతానుగాడు వాడి అనుచరులైన ఇటువంటి కల్పిత బోధకులు, అబద్ధ బోధకులు, దుర్బోధకులు పని చేస్తారని దేవుడు ముందుగానే హెచ్చరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి అబద్ధ బోధకులు, దుర్బోధకులు, కల్పిత బోధలు చెప్పేవారి మాటలు వినేవారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి కూడా దేవుని వాక్యంలో లూకా సువార్త 11:24-26 వరకు రాయబడిన వాక్య వచనంలో మనకు కనబడుతూ ఉంటాయి. అపవిత్రాత్మ వారిని విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని స్థిరపడుతున్నప్పుడు, దేవుని వాక్య వెలుగు వానిలో ప్రారంభమైనప్పుడు, అయితే అపవిత్రాత్మ విడిచి వెళ్ళిన తర్వాత దానికి అక్కడ విశ్రాంతి దొరకలేనప్పుడు మరలా వాని దగ్గరికి వస్తుందంట. అప్పుడు వానిలో దేవుని వాక్యం లేదనుకోండి, వాని హృదయంలో దేవుని వాక్యం లేదు, వాని హృదయంలో దేవుని ఖచ్చితమైన వాక్యం లేకుండా ఇటువంటి అబద్ధ బోధకులు, దుర్బోధకులు, కల్పిత బోధలు చేసే వారి మాటలు వాని హృదయంలో ఉన్నాయనుకోండి. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ అపవిత్రాత్మ ఏం చేస్తూ ఉంటుందంటే ఆ అపవిత్రాత్మ స్నేహితులైన మరి 7 దాడి కంటే శక్తివంతమైన మరి 7 అపవిత్రాత్మను తీసుకుని వచ్చి ఆ వ్యక్తిలో ప్రవేశించి ఆ వ్యక్తిలో నివాసము చేస్తూ ఉంటే అంటే ప్రియమైన యవన స్నేహితులారా, నీలో దేవుని వాక్యము, ఖచ్చితమైన దేవుని వాక్యం ఉన్నప్పుడు అపవిత్రాత్మ నీలో మరలా ప్రవేశించదు. సాతానుగాడు మరలా నీలో ప్రవేశించుడు. సాతానుగాడు నిన్ను పాపానికి దిగజారిపోయేలా చేయలేడు. కానీ నీలో ఎప్పుడైతే ఇటువంటి అబద్ధ బోధకుల బోధలు, కల్పిత బోధలు ఉంటాయో వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆత్మీయ బలహీనతలకు అనుకూలంగా బోధలు చేస్తూ ఉంటారు. వారిలో కొన్ని బలహీనతలు ఉన్నప్పుడు వాటిని కప్పిపుచ్చుకోవడానికి బలహీనతలను సమర్థిస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి వారి బోధలకు ఆకర్షితులై వారి మాటలు విన్నాం అనుకోండి, మన జీవితాల్లో అటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోతాయి. మన జీవిత విధానం కూడా ఆ విధంగానే మారిపోయి మనలో కూడా ఆత్మీయ బలహీనత ఉంటుంది, కానీ ఆత్మీయతలో మనం బలంగా ఎదగలేం. ఇటువంటి వారిలోనికి అపవిత్రాత్మ ఏం చేస్తూ ఉంటుందంటే వాడికి ఉన్న మరి ఒక 7 స్నేహితులు అంటే 7 అపవిత్రాత్మలను పట్టుకుని వచ్చి వారిలో నివాసం చేస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా, యోహాను సువార్త 5:14 మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు స్వస్థపరిచిన ఒకడు దేవాలయానికి వచ్చినప్పుడు ప్రియమైన యవన స్నేహితులారా, దేవాలయంలో అక్కడ కనబడినప్పుడు యేసు ప్రభువు వారు వాడితో ఏమంటూ ఉంటారంటే, ఇదిగో స్వస్థత నొందితివి,
మరి ఎక్కువగా కీడు కలుగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకమని వాడితో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడే మానవునికి ఇచ్చిన ప్రభు పాపము చేయొద్దు, పాపము చేస్తే మరి ఎక్కువగా కీడు సంభవిస్తుందని ఆయనే తెలియజేస్తున్నప్పుడు ఈ దినాల్లో కొంతమంది తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు, దుర్బోధకులు, కల్పిత బోధకులు వారి బోధలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రేమించుకోండి, పార్కులకు తిరగండి, కానీ దేవుని సన్నిధికి రండి, క్వయర్లో పాలిభాగస్తులు పండండి, దేవుని మహింపరచండి అంటూ ఉంటారు. మీకు నచ్చినట్లుగా జీవించండి, సహజీవనం చేయండి, జాగ్రత్తలు పాటించండి, దేవునికి ఆరాధన చేయండి అంటూ ఉంటారు. సినిమాలకు తిరగండి, థియేటర్లకు తిరగండి, మీకు నచ్చినట్లుగా జీవించండి, కానీ పరిశుద్ధ వివాహం చేసుకుని అని చెప్పి పరిశుద్ధ వివాహాన్ని అపవిత్రం చేస్తున్న సేవకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తీర్పు దినాన్న న్యాయపు తీర్పులో దేవుని ముందు మీరు ప్రతి విషయానికి సాక్షిగా నిలబడక తప్పదనే విషయాన్ని గ్రహించాలి. ఆ దినాన్ని దేవుని న్యాయపు తీర్పు ఏ విధంగా ఉంటుందో మీకు తెలియజేయబడుతుంది. కనుక ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, దుర్బోధకుల బోధల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మీ ఆత్మీయతను మీరు కాపాడుకుంటూ దేవునిలో నమ్మకంగా ఖచ్చితమైన సేవకుడు బోధించే బోధనలు వింటూ ఆ బోధల ప్రకారం మీ జీవితాన్ని కట్టుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సేవకుడిగా మీ అందరిని నేను కోరుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు ఇంకా ఈ అబద్ధ బోధకులు, దుర్బోధకులు, కల్పిత బోధకుల బోధనలకు ఆకర్షితులై వారి బోధనని మీరు అనుసరిస్తూ మీరు జీవితాల్లో ముందుకు వెళ్ళినట్లయితే దేవుని వాక్యంలో మనం చూసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 1:21 మనం చూసినప్పుడు వాదములు యందు వ్యర్థులేరని వారి గురించి మనకు కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా తీతుకు రాసిన పత్రిక 3:9 మనం చూస్తుంటే అవివేక తర్కములు గలవారిగాను వివాదములు గలవారిగాను వారు మారిపోతారని మనకు కనబడుతుంది ప్రియమైన అవన స్నేహితులారా. అంతేకాకుండా తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3-4 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు సత్యానికి ఇంక వారి జీవితంలో వారి చోటీరంటే సత్యానికి చోటీయక దురద చెవులు గలవారిగా మారిపోయి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని ఆత్మీయ భ్రష్టులుగాను వాత వేయబడిన మనస్సాక్షి గలవారిగాను వారి మారి దేవునికి విరోధంగా నడుచుకుంటూ చేయరని కార్యాలు చేసే భ్రష్టులుగా మారిపోయే పరిస్థితికి దిగజారిపోయే పరిస్థితి వారి జీవితాల్లో వారు ఎదుర్కొంటారు. అంతేకాకుండా దేవుడు కూడా అదే స్థితికి వారిని అప్పగిస్తారని రోమీయులకు రాసిన పత్రిక 1:28-32 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. ఎటువంటి వారండి? ఎవరైతే ఈ అబద్ధ బోధకులు, దుర్బోధకులు, కల్పిత బోధకుల బోధలకు ఆకర్షితులై మీ బలహీనతను మీరు విడిచిపెట్టగా ఆ బోధల ప్రకారం మీరు జీవిస్తూ వారు మీ బలహీనతలకు అనుకూలంగా బోధలు చేస్తున్నప్పుడు అది నిజమైన బోధ అని చెప్పి దాన్నే మీరు అనుసరిస్తూ నడుచుకుంటూ వెళ్తే ఇటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొనక తప్పదు. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, మా ఛానల్ ద్వారా ప్రతి అంశాన్ని, ఖచ్చితమైన విషయాల్ని దేవుని వాక్యంలో ఏదైతే రాయబడి ఉందో దేవుని వాక్యంలో ఒకవేళ ఖండింపు విషయాలు ఉంటే ఆ విషయాలను కూడా యథార్థంగా మీ ముందుకు తీసుకొని రాబడుతున్నాయి. కాబట్టి ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఇన్ని విషయాలు ఈ సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణం వాక్యానుసారమైన బోధ ఏదో మీరు తెలుసుకోవాలి, వాక్య విరుద్ధమైన బోధ ఏదో తెలుసుకోవాలి, ఏది బలహీనతను ఖండించే బోధో, ఏది బలహీనతలకు అనుకూలంగా మాట్లాడే బోధో మీరు గ్రహించాలి. దేనికి వాక్య ఆధారాలు ఉన్నాయి, దేనికి వాక్య ఆధారాలు లేవో, ఏ బోధకుడు ఎటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు, ఆ బోధకుడు చెప్తున్న విషయాలు వాక్యానుసారమైనవో కాదో మీరు గ్రహించాలి. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఎంత వివరంగా ఎన్ని విషయాలు మీకు తెలియజేయడం జరిగినది ప్రియమైన అవన స్నేహితులారా. ఈ సందర్భంలో ప్రియమైన అవన స్నేహితులారా, మన అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ఈ వారం దేవుని మర్చిపోయే జీవితాలు ఏమవునో మీకు తెలుసా? దేవుని మర్చిపోవడం అంటే ఏంటో తెలుసుకున్నాం. దేవుని మర్చిపోయే వారికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకున్నాం. దేవుని మరువక దేవుల్లో ఉండే వారు ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు కూడా ఇప్పటి వరకు మనం తెలుసుకోవడం జరిగినది. అయితే ఈ దినం నుండి అంటే ఈ అవనస్తుల కొడుకు నుండి దేవుని వాక్యంలో కొంతమంది ఏం చేశారంటే దేవునికి కొన్ని వాగ్దానాలు ఇచ్చి దేవుని దగ్గర కొన్ని ప్రమాణాలు చేసుకొని కొన్ని మృక్కుబడులు చేసుకొని వాటిని మర్చిపోయారు. దేవుని గురించిన కొన్ని విషయాలు వారు మర్చిపోయారు. మరి వారి జీవితాల్లో మర్చిపోటు ద్వారా వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఈ వారం ఈ యవనస్తుల కొడుకు నుండి ఈ అంశ సందేశంలో భాగంగా ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రియమైన అవన స్నేహితులారా. మొదటిగా ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వారం మనం ఎవరి గురించి ధ్యానం చేసుకుని పోతున్నామంటే ఇస్సాకు, రిబ్కాలకు దేవుడు కవల పిల్లల్ని ఇచ్చారు. వారిలో ఒకడైన యాకోబు గురించి దీన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియమైన అవన స్నేహితులారా. యాకోబు కొన్ని విషయాలను దేవుని దగ్గర మర్చిపోయాడు. ఏ విషయాలను మర్చిపోయాడు, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, దేవుని మర్చిపోవడం అంటే ఏంటో యాకోబు జీవితం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇశ్రాయేలుగా యాకోబు మార్చబడక ముందు తన జీవితంలో ఒక పరిస్థితి ఎదురైంది. ఎటువంటి పరిస్థితి అంటే ప్రియమైన అవన స్నేహితులారా, తన తండ్రి అయిన ఇస్సాకు వృద్ధాప్యమందు ఉన్నారు. వృద్ధాప్యమందు ఉన్నప్పుడు ఇస్సాకు ఏమని తలంచారంటే తన పెద్ద కుమారుడైన ఏసావుని ఆశీర్వదిద్దామని ఇస్సాకు తలంచారు.
అయితే ఈ విషయం రిబ్కాకు తెలియజేయబడినప్పుడు రిబ్కా ఏం చేశారంటే యాసావు కంటే యాకోబు ఈ ఆశీర్వాదాలు పొందడం మేలని తలంచారు. ఎందుకంటే రిబ్కా యాకోబుని ఎక్కువగా ప్రేమించేవారు. తలంచి ఏం చేశారంటే యాసావులాగా యాకోబుని తయారు చేయించి యాకోబుని ఇస్సాకు దగ్గరికి పంపిస్తారు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇస్సాకు ఏమనుకుంటారంటే యాకోబునే యాసావు అనుకొని యాకోబుని ఇస్సాకు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయం ఎవరికి తెలియజేయబడుతుందంటే యాసావుకు తెలియజేయబడుతుంది. ఎప్పుడైతే యాసావుకి విషయం తెలియజేయబడుతుందో యాసావు ఏం చేస్తాడంటే తనలో ఒక కోపం కలుగుతుంది. ఎందుకంటే తను పొందవలసిన ఆశీర్వాదాలన్నీ ఎవరు పొందుకున్నారో తన సొంత తమ్ముడు యాకోబు పొందుకున్నాడనే ఒక కోపం యాసావులో కలిగి యాసావు అనుకుంటాడంటే నా తండ్రి దుఃఖ దినములంటే ఇస్సాకు మరణించిన తరువాత నా తమ్ముడిని అంటే యాకోబుని నేను చంపివేస్తాననే ఉద్దేశాన్ని యాసావు కలిగాడు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ విషయం ఎప్పుడైతే రిబ్కాకు తెలియజేయబడిందో రిబ్కా గ్రహించిందో వెంటనే ఏం చేశారంటే ప్రియమైన స్నేహితులారా, రిబ్కా యాకోబుని జాగ్రత్త పరిచి యాకోబుతో రిబ్కా ఏమంటారంటే నీ అన్న కోపము నీ మీద చల్లారే వరకు నువ్వేం చేస్తావంటే నా అన్న అంటే లాబాను ఆరాన్ అనే ప్రాంతంలో ఉన్నారు, ఆ ప్రాంతానికి నీ వెలుపు అని చెప్పి యాకోబుని పంపిస్తారు. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలు ఈ సందర్భం అంతా మనకి ఆదికాండము 27వ అధ్యాయంలోను 28వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. ప్రియమైన స్నేహితులారా, అయితే యాకోబు తన ప్రయాణాన్ని బెహర్షేబా నుండి ప్రారంభించినట్లు ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, యాకోబు తన ప్రయాణాన్ని ప్రారంభించి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ లూజు అనే ప్రాంతానికి అంటే లూజు అనే ఊరి దగ్గరికి వచ్చేసరికి రాత్రి అయిపోయింది. రాత్రి సమయాల్లో ప్రయాణం చేయడం ప్రమాదం అని యాకోబు తలంచి యాకోబు ఏం చేస్తారంటే ప్రియమైన స్నేహితులారా ఆ ప్రాంతంలోనే నిద్రిస్తారంటే ఆ ప్రాంతంలోనే పడుకుంటాడు. ప్రియమైన స్నేహితులారా, అయితే ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే యాకోబు ఒక కలను కంటాడు. ఆ కలలో ఎటువంటి కళ కంటాడంటే తన తాత దేవుడు అంటే అబ్రాము దేవుడు, తన తండ్రి దేవుడు అంటే ఇస్సాకు దేవుడైన యెహోవా ప్రియమైన స్నేహితులారా ఏం చేస్తూ ఉన్నారంటే తనతో మాట్లాడుతూ తనకు వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చినట్లు ఒక కళను యాకోబు కంటాడు. యాకోబు ఆ కళను కనిన తర్వాత ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు యాకోబు ఏ విషయాన్ని గ్రహిస్తాడంటే నాతో మాట్లాడిన వాడి దేవుడు అనే విషయాన్ని యాకోబు గ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నాకు ఈ వాగ్దాన ఆశీర్వాదాలను ఇచ్చిన వాడు దేవుడు అనే విషయాన్ని యాకోబు గ్రహించి దేవుడు ఒకవేళ తన ఒంటరి ప్రయాణాన్ని క్షేమంగా కొనసాగించి తను వెళ్తున్న స్థలానికి వెళ్ళే దారి వరకు దేవుడు తనని క్షేమంగా ముందుకు చేర్చి అన్ని విషయాల్లో దేవుడు తనకు తోడుగా ఉండి తనకు కలలో దేవుడు చూపించిన ప్రతి ఆశీర్వాదాలు దీవెనలు యాకోబుకి దేవుడు ఇస్తే గనుక యాకోబు ఏమనుకుంటాడంటే ప్రియమైన స్నేహితులారా తాను నిద్రపోయిన ఆ స్థలంలో దేవునికి ఒక బలిపీఠం కట్టిస్తానని మొక్కుబడి చేసుకుంటాడు. అంతేకాకుండా తను సంపాదించే దాంట్లో 10వ వంతు దేవునికి చెల్లిస్తాననే ఒక వాగ్దానాన్ని యథార్థంగా యాకోబు ఆ ప్రాంతంలో చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యాకోబు ఎటువంటి వాగ్దానాన్ని చేస్తాడు? దేవుని దగ్గర ఏ విషయాన్ని తెలియజేస్తాడంటే దేవుడు తను వెళ్తున్న ప్రాంతానికి క్షేమంగా చేర్చి అక్కడ దేవుడు తనకు కలలో చూపించిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చి మరలా తన ప్రాంతానికి తన తండ్రి ఇంటికి తను క్షేమంగా చేర్చబడితే యాకోబు ఏమని వాగ్దానం చేశాడంటే తను ఎక్కడైతే పడుకున్నాడో ఆ స్థలంలో ఎక్కడైతే నిద్రపోయాడో ఆ స్థలంలో బలిపీఠాన్ని కట్టిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా తన సంపదని యావత్తులో 10వ వంతు దేవునికి చెల్లిస్తానని దేవుని దగ్గర ఒక వాగ్దానాన్ని యాకోబు చేసుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా ఈ విషయాలు మనకి ఆదికాండం 28వ అధ్యాయం 10 నుండి 22 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన స్నేహితులారా యాకోబు ఏ విధంగా వాగ్దానం చేసుకున్నాడంటే మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 28వ అధ్యాయం 20 నుండి 22 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే కనుక అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేయండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడైండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతుననే ఒక మొక్కుబడి యాకోబు చేసుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా దేవుడు తనకు కాపుదలగా ఉండి ముందుకు నడిపించి తను వెళ్ళబోయే ప్రాంతానికి క్షేమంగా చేర్చి అక్కడ దేవుడు తనకు కలలో చూపించిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు తనకిచ్చి మరలా తన తండ్రి ఇంటికి చేరే సమయానికి దేవుడు క్షేమంగా తన తండ్రి ఇంటికి చేరిస్తే కనుక యాకోబు ఏమనుకున్నాడండి బలిపీఠాన్ని కట్టిస్తాననుకున్నాడు. అంతేకాకుండా 10వ వంతు దేవునికి చెల్లిస్తాననే ఒక వాగ్దానాన్ని యాకోబు చేసుకున్నాడు. అయితే ప్రియమైన స్నేహితులారా ఇంతకీ యాకోబు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడా లేదా లేకపోతే ఈ విషయాన్ని మర్చిపోయాడా? ఒకవేళ మర్చిపోయినట్లయితే యాకోబు జీవితంలో ఎటువంటి పరిస్థితులు యాకోబు ఎదుర్కొన్నాడో ఈ విషయాలన్నీ వచ్చే వారం యవనస్తుడుగులలో మనం ధ్యానం చేసుకుందామండి. ఈ వారం ఎన్నో అద్భుతమైన విషయాలను ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించారు. ఎన్నో హెచ్చరికపు విషయాల్ని కల్పిత
వాక్య బోధకుల యొక్క బోధన గురించి ఉన్న విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ మాటలన్నింటినీ ఈ వాక్యం నుండి తెలియజేసిన ప్రతి విషయాన్ని మీరు సరైన విధానంలో అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోనని ప్రభు సేవకునిగా మీ అందరిని నేను కోరుచు ఉన్నాను. దేవుని సేవకుల బోధలు వాక్యానుసారంగా ఎవరు ఉన్నాయి, వాక్య విరోధంగా ఎవరు ఉన్నాయో గ్రహించే ఆత్మీయతలోనికి నన్ను నడిపించి దేవని చెప్పి దేవుని దగ్గర ప్రార్థించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. వచ్చే వారం ప్రియమైన స్నేహితులారా, యాకోబు జీవితంలో ఎదురైన పరిస్థితులు ఎటువంటివి, యాకోబు పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయో వచ్చే వారం ఇదే అంశ సందేశ కొనసాగింపుగా అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పడి ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఎన్నో అద్భుతమైన విషయాన్ని అంశ సందేశంలో ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి యవన సహోదరుడు యవన సహోదరి ఒకవేళ వారిలో ఏమైనా ఆత్మీయ బలహీనతలు ఉంటే వాటిని వారు సరి చేసుకుని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఏది వాక్యానుసారమైన బోధో, ఏది ఖచ్చితమైన బోధో, ఏది వాక్య విరుద్ధమైన బోధో తెలుసుకునే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వారి ఆత్మీయతను యవన కాలంలో వారిగా జాగ్రత్త పరుచుకునే స్థితికి వారు రాగలిగానే మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా ఈ వాక్యాన్ని విన్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడు కొడుక దేవా, ప్రారంభం నుండి ముందు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్.